హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన వీడియోలో సేమియా పులిహోర పొడి పొడిలాడుతూ ఉండేలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 లీటర్ వాటర్ పోసుకోండి. వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వాటర్ సలసలా కాగుతూ మరుగుతున్నప్పుడు 1 కప్ సేమియాని యాడ్ చేసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. సేమియా కొంచెం పలుకు ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సేమియా కంప్లీట్గా ఉడికినట్లయితే పులిహోర ముద్దగా అయిపోతుంది. దీనిలో ఉన్న వాటర్ తీసేసి చన్నీళ్ళు బాగా పోసుకోండి. ఇలా చన్నీళ్ళు పోసినట్లయితేనే సేమియా పొడి పొడిలాడుతూ ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీడిపప్పు వేసి వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోండి. రెండు ఎండుమిర్చి తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న సేమియా యాడ్ చేసుకోండి. సేమియా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి. ఎక్కువగా కలిపినట్లయితే చిదిరైపోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం వాటర్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కదా, ఇక్కడ కొంచెం తక్కువ సాల్ట్ను వేసుకోండి. కొత్తిమీర చల్లుకుని చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ సేమియా పులిహోర రెడీ. మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా ఛానల్కు సంబంధించిన అప్డేట్స్ మీకు వస్తాయి. నెక్స్ట్ మరొక రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్.